సర్వసమన్వయ దత్తయోగం ఏదైతే మీరు చెప్తా ఉన్నారో ఆ పుస్తకంలో ఉన్నటువంటి సెంటర్ పాయింట్ ఏమనుకుని దాన్ని ప్రారంభించారు ఎవరు? ఏమనుకుని ప్రారంభించినటువంటిది ఇదే. ఏంటంటే ఎవరికైనా సరే లక్ష్యం ఎప్పుడూ కూడా ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానమే. దాన్ని లక్ష్యంగా పెట్టుకోకుండానే చాలా జన్మలు గడిచిపోతున్నాయి. ఇప్పుడు ఆ జన్మలు తగ్గించాలంటే ఏం చేయాలి అంటే, ఒకటి ఇప్పుడు వాడికి రాముడు ఇష్టం, మిగిలిన వాళ్ళు ఎవరూ ఇష్టం ఉండదు. ఇంకా మొక్క తగ్గ వాళ్ళు రాముడు తప్ప ఎవరు లేరు. వాడు మిగిలిన దేవతలను అంగీకరించలేడు. వాడికి అలా రామభక్తుడిగానే కొన్ని జన్మలు గడిచిపోతాయి. ఇంకో జన్మలో వాడు శివుణ్ణి ఆరాధించాల్సి వస్తుంది. అప్పుడు నిరసించాడు కదా, ఒరే ఈ జన్మలో నువ్వు శివుణ్ణి ఆరాధించరా అని చెప్తాడు. అలా శివభక్తుడిగా శివుడే సర్వోన్నతుడు, దాని నుంచి ఎవరూ లేరని కొన్ని జన్మలు గడిచిపోతాయి. ఆ తర్వాత అలా నువ్వు అమ్మవారు ఆదిపరాశక్తి అసలు మూలం అసలు అనే శక్తి ఉపాసన చేయాలని చెప్పి అమ్మవారే సర్వోన్నతమైంది. ఆ తర్వాతే త్రిమూర్తులంతా. పైగా ఎక్కడికక్కడ అదే సర్వోన్నతం అని చెప్పేవాడికి దానికి ప్రామాణికంగా కనుక పురాణాలు కూడా ఉంటాయి. అదొక మహా విచిత్రం. అది ఆ సమన్వయం చేసి ఎవరు చెప్పరు. ఎవరికి సర్వోన్నతం అని భావం ఉంటుందో దానికి సంబంధించిన పురాణం ఉంటుంది రెడీగా. అవును, రాముని కొలుచుకుంటేనే ఆయన ముక్తికి చెందిపోయాడు అని అలా అలా ఇలా ఇలా అలా ఉంటే అక్కడ ముక్తి అసలు ఎప్పటికీ రాదు. ఇప్పుడు నువ్వు ఈ ముక్తి, ఇప్పుడు బ్రహ్మజ్ఞానం రాదు. ఇలా ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇలా కొన్ని జన్మలు గడిచిపోతాయి. ఏది ఒక్కో దేవుణ్ణి ఒక్కో దేవతా రూపాన్ని అదే ముక్తి ఇవ్వగలదు అనుకుంటాడు. అసలు ఆ దేవత అనుగ్రహం లభించదు, అసలు ముక్తి ఎలాగా రాదు. ఎందుకనంటే ఇప్పుడు మనకి జ్ఞానము అంటే ఏంటి? ఈ నామరూపాలకు అతీతమైంది. అది అంతా ఒకే పరబ్రహ్మ జ్ఞానం, బ్రహ్మం ఒక్కటే. కాబట్టి ఆ భావం దగ్గరికి రావాలి. రావాలంటే నువ్వు రాకుండా ఈ లోపలంటే రాముడు ఒక్కడే నాకు మోక్షాన్ని ఇవ్వగలడు. మోక్షం రాముడు ఇవ్వడు. అలా ఎందుకు ఇవ్వడు అంటే, ఇప్పుడు రాముడే ఇస్తాడు అనుకుని చేసావనుకో, అప్పుడు రాముడు ఇవ్వడు, మిగిలిన వాళ్ళు ఇవ్వలేరని నువ్వే నిర్ణయించుకున్నావు కాబట్టి మిగిలిన వాళ్ళు ఇవ్వరు. రాముడు ఒక్కడే ఇవ్వగలడు మోక్షం. శివుడు ఒక్కడే, ఎవరిని తీసుకున్నా సరే శివుడు ఒక్కడే ఇవ్వగలడు అని అనుకున్నావు అనుకోండి. అంటే నువ్వు నామరూపాలతోటి ఐడెంటిఫికేషన్ పెట్టుకుని చెప్తున్నావు. శివుడు ఇవ్వడు, మిగిలిన దేవతలు నువ్వే వాళ్ళు ఇవ్వలేరన్నా కూడా వాళ్ళు ఇవ్వరు. అయితే శివుడే ఎందుకు ఇవ్వలేడు అని అంటే, ఒరే నేను అందరిలోనూ ఉన్నది నేను ఒక్కడనే అయితే వాళ్ళందరినీ వదిలిపెట్టి నా ఒక్క రూపాన్నే పట్టుకుంటే నేను ఎలా ఇస్తాను రా మిగిలిన వాళ్ళందరినీ నిరాకరిస్తే నిరాకరణ వస్తుందని చెప్తున్నాను కదా మళ్ళీ. అంటే అందుకని అప్పుడు శివుడు ఇవ్వడు. అర్థమైంది? శివుడు ఎందుకు ఇవ్వడంటే, శివుడు అంటే నీ దృష్టిలో ఒక నామరూపాలకు పరిమితం చేసేస్తావు. నామరూపాల ఇచ్చేది జ్ఞానం అంటే, బ్రహ్మజ్ఞానం అంటే సర్వవ్యాపకమైన పరబ్రహ్మ చైతన్యానికి సంబంధించిన అనుభూతి. అది ఇవ్వాలంటే అందరిలోనూ ఉన్నది అది ఒకటే అని చెప్పి నిశ్చయాత్మకంగా నువ్వు నీ బుద్ధిలో నువ్వు స్థిరం చేసుకున్న తర్వాత మాత్రమే ఆ అనుభూతికి సరే ధ్యానం చేయడం, వాళ్ళు అనుగ్రహించడం, కలగడం జరుగుతుంది. కానీ ఈ లోపల నువ్వు ఎక్కువ తక్కువలు చూస్తున్నావు, నువ్వే నిర్ణయించుకుంటున్నావు. కాబట్టి ఇవన్నీ ఎన్నో జన్మలు పడుతుందన్నమాట. నాకు అసలు ఎప్పుడు భక్తి మార్గం గొప్పది, ఇందులోనే కావాలంటే జ్ఞానం ఏంటండి అది ఇది అంటాడు. సరేరా అలాగే ఉండని చెప్పి అప్పుడు అందులో నువ్వు రాదు. నీకు జ్ఞానం తెలియని భక్తి ఎలా ఉంటుంది? భక్తి అంటే నువ్వు ఒక రూపానికి అన్ని రూపాల్లో ఉన్నది ఒకే పరమాత్మ అనేది జ్ఞానం కదా. అది అక్కర్లేకుండా భక్తి చేసుకుంటానంటే ఒకే రూపానికి ఆయన ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? నువ్వు అడుగుతూ ఉన్న బ్రహ్మజ్ఞానం అనేటువంటి జీవిత లక్ష్యం నామరూపాలకు అతీతమైంది కాబట్టి నువ్వు ఒక నామరూపాన్ని పట్టుకుని ఆయన మాత్రం ఇవ్వగలుగున్నంతగానో ఇవ్వరు. అందుకనే ఆయన శంకరాచార్య వారు ఆయన ఈ పెట్టినటువంటిది ఏంటి, అప్పుడు ప్రధానంగా 5 ఇట్ల కింద విభజించారు. ఇది ఉన్నటువంటి దేవతారాధన అంతా కూడా అనమాట. పంచాయతన పూజ విధానం ప్రవేశపెట్టాడు కదా ఆయన సరే ఆయన బ్రహ్మజ్ఞాని ఆయన. అందుకని ఆయన ఏం చేశాడు, సరే నువ్వు అలా లాభం లేదురా, నీకు ఇష్టమైన రూపాన్ని చేసుకోవచ్చు, కానీ మిగిలిన రూపాన్ని కూడా అంగీకరించాలని ఒకే పీఠంలో నీకు శివుడి ఇష్టమైతే శివుడిని మధ్యలో పెట్టి ఆదిత్యం, అంబిక, విష్ణు, గణనాథంచ మహేశ్వరం, అది 5 అన్నమాట. శివుడి ఇష్టం అనుకో, శివుడిని మధ్యలో పెట్టింది, మిగిలిన 4 చుట్టూతా ఉండాలి. లేదా విష్ణు అనుకో, విష్ణు మధ్యలో పెట్టింది, మిగిలిన 4 చుట్టూతా ఉండాలి. అలా ఏదైనా అలా పెట్టింది, అందరినీ అంగీకరించాలి. నీకు ఎంతవరకు అంటే మధ్యలో పెట్టిన ఊరికే నీ ఇష్టం వరకే. అది ఎందుకు పెట్టుకోమంటున్నారు? వాళ్ళందరి ద్వారా కూడా పనిచేసేది ఒకే భగవత్ తత్వం అనుకునేది నీకు వచ్చినప్పుడే నీకు బ్రహ్మజ్ఞానానికి అర్హత. ఇప్పుడు ఇలా మనం ఏంటంటే ఈ పుస్తకం రాయడంలో ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఒక సాధనా మార్గానికి పరిమితం అయిపోయి, నువ్వు అలా ఒక దేవతా రూపానికి పరిమితం అయిపోయి, ఒక గురు రూపానికి పరిమితం అయిపోయి నీకు జ్ఞానం కావాలి అంటే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం నీకు కొన్ని 100 జన్మలు పడుతుంది. అదే నువ్వు ఈ సద్గురువుల యొక్క చరిత్రలు చదివి
వాళ్ళు అందించే బోధన ముందు మామూలుగా థియరిటికల్గా తీసుకుని దాన్ని మనం సాధనలో ఆచరణలో పెట్టేందుకు సాధన చేస్తూ ఉంటే ఇలా ఏకత్వం వైపుగా నీ స్పిరిచువల్ జర్నీ సాగుతూ ఉంటే నీకు చాలా జన్మలు తగ్గిపోయి కొద్ది జన్మల్లోనే నీకు పరబ్రహ్మానుభూతి నీకు జీవన్ముక్తి లభించేందుకు అవకాశం ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో ఈ గ్రంథం పరమ గురువులు నాకు అనుగ్రహించి వాళ్ళ జ్ఞానాన్ని అనుగ్రహించి నన్ను ధన్యం చేశారు, నా ద్వారా రాయించి వాళ్ళు. ఇది ప్రయోజనం, అది పుస్తక ప్రయోజనం.